కార్యములను చేయు, కంతులు వేయును ఘన కార్యములను చేయు. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను, సకల వాగ్దానములు మనవాయను. సాగిలపడి యేసుని ఆరాధించెదము, సాగిలపడి యేసుని ఆరాధించెదము. అచ్చికములచున్ ఫలించును మరి తరులు, అచ్చికములచున్ ఫలించును మరి తరులు. ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు, ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు. సీయోను వాసులారా, సీయోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను, సకల వాగ్దానములు మనవాయను.
గొంగలి చీడ పురుగులు మిడతల్ అసరు గొంగలి చీడ పురుగులు మిడతల్ నాశము చేసిన పంటను మీకు సగును నాశము చేసిన పంటను మీకు సగును సియోను వాసులారా సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయను సకల వాగ్దానములు మనవాయను సాగిలపడి సునియా రాధించెదము సాగిలపడి సునియా రాధించెదము సర్వ శరీరులపై తన ఆత్మను పోసి సర్వ శరీరులపై తన ఆత్మను పోసి స్వప్నములాద క్షణముల మీకు సగును స్వప్నములాద క్షణముల మీకు సగును సియోను వాసులారా సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయను సకల వాగ్దానములు మనవాయను సాగిలపడి సునియా రాధించెదము సాగిలపడి సునియా రాధించెదము సియోను వాసులు చేకొనున్నారు సియోను వాసులు చేకొనున్నారు శేషము నిలచి వాసము చేతురు ప్రభులు శేషము నిలచి వాసము చేతురు ప్రభులు సియోను వాసులారా సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయను సకల వాగ్దానములు మనవాయను సాగిలపడి సునియా రాధించెదము సాగిలపడి సునియా రాధించెదము సియోను ఆదినమున యెహోవా నామమునందు ఆదినమున యెహోవా నామమునందు ప్రార్థించువారు రక్షణ నొందెదారు ప్రార్థించువారు రక్షణ నొందెదారు సియోను వాసులారా సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయను సకల వాగ్దానములు మనవాయను
ఇక్కడ ఒక బకెట్, ఆడ జగ్గులు కూడా పెట్టు. పాఠ సంఖ్య 574. ఇంకొక పుస్తకాల్లో 563. ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము, ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము.
ప్రభువా వడిగా నీదు జీవము నీము పడిన సాక్ష్యము లేపిడి ప్రభువా వడిగా నీదు జీవము నీము బూడిద చేయుము నాలోని మాస్తుము బూడిద చేయుము నాలోని మాస్తుము ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు విరిగిన మనసుతో నీవేడెదను విరిగిన మనసుతో నీవేడెదను ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్య నింపజేయుము ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదలింపగవ్య నింపజేయుము హృదయమును కలింపజేయుము హృదయమును కలింపజేయుము ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు విరిగిన మనసు నీవేడెదను విరిగిన మనసుతో నీవేడెదను ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు ఆత్మవు జీవా కాలలు జగమున కదలింపగవ్య నింపజేయుము ఆత్మవు జీవా కాలలు జగమున కదలింపగవ్య హృదయమును కలింపజేయుము హృదయమును కలింపజేయుము ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు విరిగిన మనసు నీవేడెదను విరిగిన మనసు నీవేడెదను ఓ ప్రభువావు జీవము నీవు ఓ ప్రభువావు జీవము నీవు మీరు ఒకరు దూరంగా కూర్చోండి ఆడ కూర్చో మీ ఆంటీ కాడ కూర్చో వెనకల నువ్వు కూర్చో వెళ్ళి బైబిల్ తీసుకో ఆడ కూర్చో మీ ఆంటీ కాడ కూర్చో మీ ఇద్దరు ఒక చోట ఉంటే బాగుండదు సరిపోయిందా పాఠప్రతుల్లో 15వ పాట పాడుకుందాం. ఇదమ్మా, ఇదో నీకు రాహేలమ్మ. ఇద్దరు వచ్చిండ్రే, ఒక్కరే నేను చెప్పింది రాహేలమ్మకి. ఏం అవసరం, సుమార్తమ్మకుంది, నీకుందే. ఇదో మార్కయ్య, మళ్ళీ చదువుకున్న తర్వాత పాడినాక ఈడబెట్టండి.
వద్దులే. లేదు లేదు, మీకు లేదు. పాడతారా? పాడతావా? ఒకటి రెండు మళ్ళీ అయిపోయినాక ఇక్కడ పెట్టుకోవాలా? నేను ఎలుగెత్తి మొరడుచున్నాను. దీంట్లో 15 నంబరు ఆడింత చూడండి. నేను ఎలుగెత్తి మొరడుచున్నాను. యెహోవాను బ్రతిమాలుచున్నాను, యెహోవాను బ్రతిమాలుచున్నాను. బహు వినయముగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన రక్షించు దేవా, కాపాడు దేవా, నాశ్రయ దుర్గము నీవే ప్రభువా. రక్షించు దేవా, కాపాడు దేవా, నాశ్రయ దుర్గము నీవే ప్రభువా. నేను ఎత్తి మొరలిడుచున్నాను, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను. యెహోవాను బతిమాలుచున్నాను, యెహోవాను బతిమాలుచున్నాను. బహు వినయముగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధలన్నీయు తెలియజెప్పుకొనుచున్నాను. నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను. నన్నెరిగిన వాడు ఒకడును లేడు, ఆశ్రయమేదియు దొరక
దొరకలేదు, నన్నెరిగిన వాడు ఒకడును లేడు. ఆశ్రయమేదియు దొరకలేదు, నా ఎడల జాలిపడు వాడు లేడు. నన్నాదుకొనువాడు ఒకడును లేడు, నా ఎడల జాలిపడు వాడు లేడు. నన్నాదుకొనువాడు ఒకడును లేడు. రక్షించు దేవా, కాపాడు దేవా, ఆశ్రయదుర్గము నీవే ప్రభువా. రక్షించు దేవా, కాపాడు దేవా, ఆశ్రయదుర్గము నీవే ప్రభువా. నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను. యెహోవాను బతిమాలుచున్నాను, యెహోవాను బతిమాలుచున్నాను. బహు వినయముగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధలన్నీయో తెలియజెప్పుకొనుచున్నాను. నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను, నేను ఎలుగెత్తి మొరలిడుచున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను గణపరచడానికి కృప ఇచ్చారు ప్రభా. నీకు విన్నవించుకోవడానికి కృప ఇచ్చారు. తిరిగి సమయం, రాత్రి గడిపే సమయం, 12 గంటల వరకు జరిపే సమయం దీవెనకరంగా ఉంచునైనా. మా నిద్రమత్తు నుండి తప్పించండి. ప్రార్థన భారము అందరిలో దయచేయండి. అందరము కలిసి విజ్ఞాపన చేయుటకు కృప చూపించండి. అనేకుల కొరకైన ప్రజలుగా మమ్మల్ని ఉంచారు. ఈ లోకంలో అనేకుల కొరకు ప్రార్థించేవారుగా మమ్మల్ని ఉంచారు. ఈ భారము మా మీద ఉంచారు కనుక మేము ఈ భారము కలిగి ప్రభా ఎంతో ఇష్టపూర్వకంగా, ఏదో బలవంతాన కాదు ప్రభా, ఇష్టపూర్వకంగా మేము నీ సన్నిధిలో గడపటకు అనేకులకు కొరకు ప్రార్థించువారిగా చేయమని వేడుకుంటున్నా ప్రభా. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా నీ ఏర్పాట్లో ఉంటే వారిని కూడా నడిపించి ప్రభా, అందరము కలిసి ప్రభా నిన్ను ప్రార్థించినట్లుగా కృప చూపమని, ఈ సమయం దీవెనకరంగా ఉంచమని, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
యెహోషువ గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము. ఆరో వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆరో వచనం నుండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు. చదవండి. 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయము 7వ వచనం. నేను 6 చదివాను, మీరు 7 చదవండి. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉన్నావు. ఇశ్రాయేలీలు పన్నెండు కూడా. కాబట్టి ఇశ్రాయేలీలను శాపగ్రస్తులై తమ శత్రుల మీదను నిలవలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మనము చదువుకున్న ఈ భాగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. 4వ వచనములో, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళి కానీ వారు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు పోయిన వారిలో 36 మనుష్యులు హతము చేసిరి. మరియు తమ దేవుని యొద్ద నుండి షెబారీము వరకు తమ గవిని యొద్ద నుండి గవిని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నిరాయిపోయాను. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనకు బాగా తెలుసు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు. యోర్దాను దాటిన తర్వాత యోర్దాను వచ్చింది. యోర్దాను దాటిన తర్వాత మరి యెరికో వచ్చింది. ఆ యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించారు. యెరికో పట్టణాన్ని జయించక ముందు మరి దేవుడు యెహోషువ ద్వారా సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, మరి 6వ అధ్యాయము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాలెమునకు శాపము తెప్పించి వానికి బాధ కలగజేయుదురు. కనుక శపింపబడిన దానిని మీరు
ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. ఏందా పాప చేస్తుంది? మీరు వచ్చేది ఎందుకు? ప్రార్థనకు ఎందుకు అక్కడ కుర్చీ చేస్తాండవు? వాక్యం చెప్తా అంటే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా చెప్పు? ఏమో అన్నీ కూర్చోవచ్చు కదా, అక్కడ గాలి వస్తుందే. ఇక్కడ మనం చూస్తే అక్కడ చెప్పబడింది, మీరు యుద్ధం చేయనప్పుడు మరి విజయం నొందిన తర్వాత అక్కడ దేన్ని కూడా మీరు ముట్టకూడదు. యెరికో పట్టణంలో ఉండేదంతా కూడా శపితమైనది. అది శపితమైనటువంటిది. శపితమైన దానిని మీరు ముట్టకూడదు. మీరు ముట్టితే ఏమవుతుంది? ప్రజలందరికీ కూడా బాధ కలుగజేస్తారు అని దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. శపితమైన దానిని ముట్టకూడదు అని దేవుడు యెహోషువ ద్వారా ఆజ్ఞాపించాడు. సరే, యుద్ధంలో విజయం పొందారు. విజయం పొందిన తర్వాత మరి ఆకాను అనేటువంటి ఆయన ఏం చేశాడు? ఒక సీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులాల బంగారును, కమ్మిని ఏం చేశాడు? దాచుకొని తన డేరాలో దాచాడు. తన డేరాలో దాచాడు. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? శపితమైన దానిని దేన్ని కూడా మీరు తీసుకోకూడదు. అది శపితమైంది. దేన్ని కూడా ముట్టకూడదు. దానంతటిని కూడా కాల్చివేసేయాలి. ఏది కూడా మీరు ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, మరి ఈ ఆకాను అనేటువంటి ఆయన ఏం చేశాడు? ఏమి దాచాడు? సీనారు వస్త్రము, 200 తులముల వెండి, 50 తులాల బంగారు, కమ్మి, ఈ 3 తీసుకొని ఏం చేశాడు? దాచాడు. తన డేరాలో దాచాడు. ఎవరికి తెలియదు. పొరపాటు చేసింది, దాచింది ఎవరు? ఆకాను. అక్కడ ఎంతమంది జనం ఉన్నారు? అనేకులు ఉన్నారు. 6 లక్షల కాల్వములు ఉన్నారు. ఈ 6 లక్షల కాల్వములలో ఎవరికి తెలియదు. యెహోషువకు కూడా తెలియదు. యెహోషువకు కూడా తెలియదు. సరే, నెక్స్ట్ వాళ్ళు యెరికో మీద గెలిచిన తర్వాత వాళ్ళు హాయి మీదకి పోయారు. హాయి మీద, అది చిన్న పట్టణం, చిన్న ఊరు కనుక ఇంతమంది అవసరం లేదని కొద్ది మందిని ఏం చేశాడు? పంపించాడు యుద్ధం చేయడానికి. ఆ యుద్ధంలో ఓడిపోయారు. క్లుప్తంగా చెప్తున్నా, ఆ యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయి దాదాపు 36 మంది హతులైనారు. మిగతా వారిని తరుముకుంటూ వచ్చి వారిని కూడా హతము చేశారు. ఈ వార్త తెలియగానే దేవుడు ఏం చేశాడు? వారికి ఏం వాగ్దానం ఇచ్చాడు? మీరు ప్రవేశించే దేశములో మరి ఉండే శత్రువులతో నేను ఏం చేస్తాను? యుద్ధము చేస్తాను. మీకు అపజయం అనేది ఉండదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని వాగ్దానం మీద పోతున్నారు. ఇప్పుడు చుట్టూ శత్రువులే వారి మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఏమాత్రము హాయి మీద ఓడిపోయారు అని తెలిస్తే శత్రువులందరూ ఏం చేస్తారు? చుట్టుముడతారు. చుట్టుముట్టి ఏం చేస్తారు? వారిని ఓడిస్తారు. ఓడించి అంతా కూడా నష్టపరుస్తారు. అందువలన ఏం చేస్తున్నారు? అందరికీ బాధేసింది. అక్కడ చదువుకున్నటువంటి మాట చూస్తే, కాబట్టి జనుల గుండెలు కరిగిపోయాను,
యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందిరం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నీవే యోర్దాను అవతల నివసించుట మేలు. అక్కడే ఉండింటే బాగుండు కదా, యోర్దాను అవతలే ఉండింటే బాగుండు కదా. ఎందుకు మమ్మల్ని దాటించావు? ఎందుకు మమ్మలను శత్రు రాజ్యంలోనికి ప్రవేశింపచేశావు? ఎందుకు మాకు ఈ ఓటమి? అందరి హృదయాలు తల్లడిల్లిపోయాయి. అందరూ ఏం చేశారు? దుమ్ము పోసుకున్నారు, నేల మటుకు తలలు వంచారు, సాగిల పడుతున్నారు. ఆ మందసం ఎదుట సాగిల పడుతున్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు సాగిల పడుతూ ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు. ఎందుకు జరిగింది? మమ్మల్ని అక్కడే ఉంచుంటే బాగుండు కదా, అక్కడే ఉంచుంటే బాగుండు కదా అని అన్నప్పుడు ఏమని ప్రార్థించాడు ఇక్కడ అంటే 9వ వచనంలో చూడండి. 9వ వచనంలో అక్కడ కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామను గురించి నీ ఏమి చేయదుమని ప్రార్థింపగా, అయ్యా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మమ్మల్ని తుడిచివేస్తారు, ఏమి లేకుండా మమ్మలను తుడిచివేస్తారు. ఏమి చేయాలా? మీ నామమునకు మరి ఏం జరుగుతుంది? ఘనత కాదు కదా, అవమానం జరుగుతుంది అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. క్లుప్తంగా చెప్తున్నా, దేవుడు ఏం చెప్పాడు? అయ్యా, ఎందుకు మీకు ఓటమి వచ్చింది? ఎందుకు హాయి మీద మీరు ఓడిపోయారు? అంటే మీలో పాపము చేశాడు. ఒకరు పాపం చేశారని పేరు చెప్పలేదు, కానీ పాపం చేశారు. ఒకరు పాపం చేశారు, ఈ విధంగా పలాని వస్తువులు డేరాలో దాచిపెట్టారు అని దేవుడు తెలియశాడు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంటే అన్ని గోత్రముల వారిని పిలిపించాడు. అప్పుడు ఈ ఆకాను పట్టబడ్డాడు. క్లుప్తంగా చెప్తున్నా, ఆకాను పట్టబడి ఆకాను అడిగాడు, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని బాధ పెడతావు? నువ్వు తెలియచేయి, సంగతి నిజంగా తెలియచేయి అంటే తన సంగతి అంతా ఒప్పుకున్నాడు. తన సంగతి అంతా కూడా ఒప్పుకున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. 20వ వచనం. లైట్ అయినా వినోద్, ఈ లైట్ అయ్యి కనపడంలే. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. 20వ వచనం చూసుకున్నారా? 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదాన్ని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను. తాను చేసినదంతా కూడా ఒప్పుకున్నాడు. చూడండి, తాను చేసినదంతా కూడా ఒప్పుకున్నాడు. అవును, నిజమే, ఈ పొరపాటు నేను చేశాను.
ఈ పొరపాటు నేను చేశానని అంత కూడా తాను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మరి 24వ వచనంలో తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలందరిను జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వాని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చిరి. పట్టుబడిన తర్వాత ఏం చేశారు అక్కడ మరి అన్నీ కూడా ఆకానుకు సంబంధించినవి. వాళ్ళ భార్య పేరు రాయలే, మరి ఎందుకో వాళ్ళ భార్య పేరు రాయలేదు, కానీ కుమారులు కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. చూడండి, వారిని ఏం చేశారు? రాళ్ళతో చావగొట్టిరి. అతనే కాదు, అతని భార్య అని లేదు. ఒకవేళ భార్య ఇందులో పాలు లేదేమో, ఆమె తప్పించుకున్నదేమో మనకు తెలియదు. అక్కడ భార్య అన్ని పేర్లు ఉన్నాయి. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. మరి కుమారులు అయితే కోడళ్ళు లేరు, అంటే పెళ్లి కాలేదేమో. తర్వాత కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళు లేరు, అంటే పెళ్లి కాలేదేమో. ఆడ కుమారులు, తర్వాత కూతుర్లు, తర్వాత ఎద్దులు, కానీ ఇన్ని కూడా డేరా కూడా అంతా తీసిపోయి ఏం చేశారు? ఇశ్రాయేల్ వాని రాళ్ళతో చావుగొట్టిది. వాని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా చేసిరి. అన్నీ కాల్చేశారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆ దేవుని యొక్క కోపం ఎలా ఉంటుంది? దేవుడు ఎప్పటికి కూడా పాపాన్ని ఓర్చుకోలేడు. ఆయన నేత్రాలు ఎటువంటివి? అగ్ని వంటివి. ఆయన నేత్రాలు ఎటువంటివి? అగ్ని వంటివి. పాపమును చూడలేని కన్నులు, పాపమును ఓర్చుకోలేనటువంటి స్వభావం దేవుడు. కనుక పాపం అంటే పాపిని ప్రేమిస్తాడు, మళ్ళీ పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించాడు. ఇక్కడ జరిగిన పాపము వారికి ఎందుకు ఓటమి వచ్చింది? హాయి మీద ఎందుకు ఓటమి వచ్చింది? 36 మంది ఎందుకు హతులయ్యారు? అనేకులు ఎందుకు తరమబడ్డారు? వారిని ఎదిరించలేకపోయారు, తరమబడ్డారు. ఎందుకు? కారణం ఏమిటి అంటే ఆకాను చేసినటువంటి పాపం. ఆ పాపం ఉన్నందువలన ఆ యొక్క ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఓటమి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తే వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ, అంటే యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అది కోపోద్రేకము విడిచిన వాడై, అంటే తన కోపాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? ఆకానుకు సంబంధించినవంతా కూడా కాల్చివేయబడుట వలన, అంటే పాపము నివృత్తి అవుట వలన, పాపము లేకుండా చేయుట వలన, పాపము వారి మధ్యలో నుండి తీసివేయబడట వలన. 6 లక్షల కాల్బములు వారు వెళ్తే ఒక్కడు పాపం చేసినందువలన ఆ ఒక్కని పాపమును బట్టి 6 లక్షల మందికి ఏమొచ్చింది? ఓటమి వచ్చింది. ఓడిపోయారు. చిన్న హాయి పట్టణం మీద ఓడిపోయారు. ఎప్పుడైతే అది పోయిందో, ఆ పాపం పరిహారమైందో, అది నివృత్తి అయిపోయిందో, అప్పుడు మళ్ళీ పోమన్నాడు హాయి మీదకి. మళ్ళీ హాయి మీదకి పోతే ఇప్పుడు చూడడానికి టైం లేదు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగింది? వారి మీద విజయం వచ్చింది. అది ఇక్కడి నుంచి ఈ హాయి మీద ఎప్పుడైతే ఆ పాపము నివృత్తి అయిందో,
పాపమునకు పరిహారము కలిగిందో, వారి మధ్య నుండి పాపము తొలగిపోయిందో, అది పాపం తొలగిపోయిందో, దేవుడు తన కోపోద్రేకాన్ని విడిచి తన ప్రజల వైపు మల్లుకున్నాడో, ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలపైన ఏమొచ్చింది? గొప్ప విజయం వచ్చింది. కనుక దీని గురించి మనం నేర్చుకోవాల్సింది. మరి పాపం అనేది మనలో ఉన్నప్పుడు మనకు దేవుని కోపం ఉంటుంది. అది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనము పాపం చేసే వారంగా ఉంటే, పాపం మనలో నిలిచి ఉంటే దేవుని కోపం మన మీద ఉంటుంది. దేవుని కోపం ఉంటే ఏమవుతుందో అది మనకు తెలియదు. దేవుడు కోపడితే ఏమవుతుంది? చెప్పండి. దేవుడు కోపడితే ఏమైనా చేయొచ్చు, ఏ నష్టమైనా కలగవచ్చు. మనం అనుకుంటాం దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమామయుడే, కాదనలేదు. అయితే ఆయన ఈ పాపాన్ని ఓర్చుకోలేడు. పాపాన్ని ఎప్పటికి కూడా ఆయన ఓర్చుకోలేడు. పాపం అంటే ఆయన ఓర్చుకునేటువంటి వాడు కాదు. కనుక ఆ పాపం పోవాలా, తొలగిపోవాలా. ఆ పాపానికి ఏం కలగాల? పరిహారము కలగాల, ప్రాయశ్చిత్తము కలగాల. ప్రాయశ్చిత్తం ఇది ఎట్లా వస్తుంది? ఆ దినాల్లో అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బలులు అర్పించేవాళ్ళు. ప్రతి దానికి బలి ఉంది. లేవికాండంలో మనం చదివితే ప్రతి చిన్న పొరపాటు చేస్తే కూడా ఆ పొరపాటుకు ఏముంది? బలి ద్వారా ఒక కోడె దూడ కానీ, ఒక గొర్రె పిల్ల కానీ, ఒక మేక పిల్ల కానీ, ఒక పావురపు పిల్లలు కానీ, ఒక గువ్వల వలన కానీ వాటితో ఏమవుతుంది? ప్రధాన యాజకుని ఎద్దకు తీసుకొచ్చిన తర్వాత యాజకుడు దాన్ని రక్తమును చిందించి ఒలికించి ఏం చేస్తాడు? పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తాడు. అట్లా జరిగేది. ఇప్పుడు ఏముంది? ఈ దినాల్లో మనకేముంది అంటే మనము ఒప్పుకొనుట. ఈ దినాల్లో ఏముంది? ఒప్పుకొని మనము ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మొదటి యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన మన పాపములను క్షమించి అది మన పాపములను క్షమించి. ఎట్లా వచ్చింది క్షమాపణ? మనము ఒప్పుకొనుట వలన. మన పాపాన్ని మనము ఒప్పుకొనుటయే నిజముగా అది విశ్వాస యొక్క లక్షణం. విశ్వాస లక్షణము, దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏమిటి అంటే, కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? పొరపాటు చేస్తాం, తప్పిదం చేస్తాం. పొరపాటు చేసినప్పుడు మనకి ఏముంది అంటే క్షమాపణ ఉంది. అయ్యా పొరపాటు చేశాను, నన్ను క్షమించు. అది నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు అంటే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మన పాపను మనం ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక మనం ఒప్పుకోవాలి. ఇంకొక మాట ఉంది, మంచి మాట. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. చదవండి. చాపనప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును,
మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. అది మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఆ, అది ఏం చేయాలంట మనం? ఏం చేయాల? మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ చేతులు చాపుతున్నారు. మీరు మీ చేతులు చాపుతున్నప్పుడు మరి నేను చూడక నా కన్నులు కప్పుకుంటాను. ఎందుకు మీరు బహుగా ప్రార్థన చేస్తే నేను వినను? ఎందుకు? మీ చేతులు రక్తముతో అంటే పాపముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కోండి. అది కడగబడితేనే, అట్లా పరిష్కారం అయితేనే, పాపములకు పరిహారం అయితేనే, పరిష్కారం అయితేనే దేవుని కృప. అది ఒప్పుకోకపోతే ఏం అట్లే ఉంటుంది. అది అట్లాగే నిలిచి ఉంటుంది. దేవుని ఉగ్రత అట్లే ఉంటుంది, మన పాపం కూడా అట్లాగే నిలిచి ఉంటుంది. అప్పుడు ఏమైనా జరగచ్చు. దేవుని ఉగ్రత ఇక్కడ ఏం జరిగింది? ఆకాను ఏమయ్యాడు? పాపము చేత పట్టబడ్డాడు. తర్వాత తన కుటుంబం అంతా కూడా, వాళ్ళ భార్య తప్ప అందరూ కూడా ఏమయ్యారు? రాళ్లతో కొట్టబడ్డారు, కాల్చివేయబడ్డారు. అంతా కూడా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరికీ తిరిగి విజయం అనేది సంభవించింది. మరి మోషే కాలంలో ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? వాళ్ళు కూడా పాపం చేశారు. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 30వ వచనం 31 చదువుతాను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తారు గనుక యెహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్దాము. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది. అయ్యా, నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? పాపం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మోషే కొండ మీద ఉన్నప్పుడు మరి 40 దినాలు ఆయన దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చాడు. మోషే అనేవాడు ఏమయ్యాడు? ఇంతవరకు నడిపించిన మోషే ఏమయ్యాడని వారు ఏం చేశారు? ఒక దూడను తీసుకొచ్చారు. ఒక దూడను తయారు చేశారు. తమ మీద ఉన్న బంగారు అన్నీ కూడా వేసి ఒక దూడను తయారు చేసి దూడనికి ఏం చేస్తున్నారు? సాగిలో పడుతున్నారు. దేవునికి కోపం వచ్చింది. మోషేకి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. భయంకరమైన కోపం వచ్చింది. దేవుడు కూడా కోపడ్డాడు. నువ్వు పక్కకు తప్పుకో, వీరందరినీ నాశనం చేస్తానన్నాడు. ఇది పక్క తప్పుకో, నువ్వు పక్కకు పో. చూడండి, నువ్వు పక్కకు పో, వీరందరినీ నాశనం చేస్తాన్నాడు. అయితే మోషే ఏం చేస్తున్నాడు? నీ పాపనకు ప్రాయశ్చిత్తము కలుగునేమో అనేను. యెహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళేదను. నేను కొండ దగ్గర పోతాను అంటే దేవుని దగ్గర పోతా. ఈ పక్షంలో నేను మొరపెడతా. ఒకవేళ దేవుడు పరిహరిస్తాడేమో. ఒకవేళ ఇక్కడ అంటాడు, అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని యెడల నీవు
రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొచ్చున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా యొద్ద పాపం చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఒప్పుకోలే, నా పేరు కూడా జీవగ్రంథంలో నుండి కొట్టివేయి. తన ప్రజల కొరకై ఎంతో భారముతో తన ప్రజలు, నేను కూడా నా ప్రజలతో కూడి నరకాన్ని వెళ్ళినా పర్లే, అయితే నా ప్రజలు నశించుట ఇష్టం లేదు. మోషే ఆరంభంలోనే ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తీయుడు ఇద్దరు కొట్లాడుకొని మరి ఐగుప్తు వాడు ఇశ్రాయేల్ను కొడతా ఉంటే ఏం చేశాడు, వాని మీద పడి చంపి ఏం చేశాడు, ఇసుకలో బూట్ చేశాడు. అంటే తన ప్రజలు అంటే తనకు ఎంతో అభిమానం. ఎవరు నశించకూడదు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, ఆ ప్రీతి, ఆ మమకారం అనేది ఆయనలో ఉంటుంది. ఇక్కడ కూడా దేవునితో అంటున్నాడు, దేవుని దగ్గరికి పోయి దేవునితో అంటున్నాడు, అయ్యా వాళ్ళు పాపం చేశారు నిజమే, అయితే వాళ్ళ పాపమును పరిహరించు. అయ్యా దేవుడు అన్నాడు, ఎవరు తప్పిదం చేస్తే వారి పేరే అని దేవుడు చెప్పి, నేను చెప్పిన చోటికి వాళ్ళను తోలుకోపో అన్నాడు. ఆ సమయంలో ఒప్పుకోలే. అయితే 33వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే 17వ వచనానికి వచ్చే లోపల దేవుణ్ణి ఏం చేశాడు, సమ్మతిపరిచాడు. అది బాగా వినాల. 17వ వచనంలోకి వచ్చే లోపల ఏమేశాడు, దేవుడి కోపాన్ని అంతటినీ ఏం చేశాడు, తగ్గించేశాడు. నువ్వు రాకపోతే మేము పోమన్నాడు. ఎవరు వస్తారు మాతో కూడా, ప్రయాణం సాగించండి అంటే నువ్వు రాకపోతే ఎవరు వస్తారు, నువ్వే రావాలా మాకు. ఎంత పట్టుదల చూడండి. అట్లా దేవుని మనస్సును, కోపము కలిగిన మనస్సును ఏం చేశాడు, శాంతింపజేసి 17వ వచనంలో దేవుడు అంటాడు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అంటాడు. చూడు ఏమంటున్నాడు, నువ్వు చెప్పిన మాట చొప్పునే చేస్తా. సరేలే నువ్వు చెప్పావు కనుక అట్లాగే చేస్తాను అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం, ఈ అంశాలను బట్టి మనం చూస్తే ప్రజలు కోపడితే క్షమించండి, దేవుడు కోపడితే మరి ఆ కోపము ఏం కావాలా, అది శాంతములోకి రావాలి. ప్రజలు కూడా ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు, దేవుని కోపంతో ఉన్నప్పుడు ఆయనకు బలులర్పించేవాళ్ళు. ఈ బలుల ద్వారా ఆయనను శాంతింపజేసేవాళ్ళు. తర్వాత ధూళి పూసుకునేటువంటి వాళ్ళు, గోనెపట్ట ధరించేవాళ్ళు, గోనెపట్ట ధరించి గోనెపట్ల కూర్చుండేటువంటి వాళ్ళు. ఆ విధముగా ఏం చేసేవాళ్ళు, ఆ విధంగా వాళ్ళు మనసు తాము తగ్గించుకొని ఆ గోనెపట్టలో ఎప్పుడైతే ఒరిగి ఉంటారో వారిని దేవుడు మళ్ళీ చూడలేక మళ్ళీ ఏం చేసేవాడు, క్షమించేవాడు. అది అంటే దేవుడు కోపం అన్నప్పుడు మనం ఏం చేయాలా, తగ్గించుకోవాలి. ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, కోపడుతూ ఉండేవాడిని మనం మళ్ళీ ఎదిరించిపోతే ఏమవుతుంది, కొంచెం తగ్గినామనుకో వాడు ఏం చేస్తాడు, మనసు మార్చుకుంటాడు. కనుక ఇంకొక అంశం ఉంది. సరే టైం అయిపోయింది, మరి మనం ఇప్పుడు ఏం చేయాలా, మన ప్రార్థన దేవుడు వినాలా. దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఏం కావాలా, అవన్నీ కూడా నెరవేరాలా. దేవునికి మన ఎడల ఏముండాలా, జాలి ఉండాలా. ఇక్కడ మనం పాట కూడా పాడుకుంటూ వచ్చాం. మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 142, కీర్తనలు 142లో ఈ పాట నేను రాసిన పాట. దేవుని కృపను బట్టి మనం ఇప్పుడు పాట పాడుకున్న పాట, నేను ఎలుగెత్తి యెహోవాకు మరలెడుచున్నాను. ఇది నా యొక్క అనుభవం. దావీదు అనుభవం ఎట్లనో
నా అనుభవం. నేను కూడా చాలా బాధల్లో ఉన్నా, చాలా కన్నీరు అనుకో, ఏడుస్తా ఉన్నా. బాగా దుఃఖంలో ఉన్నప్పుడు రాసిన పాట ఇది. 142 పాట. దావీదు అనుభవమే. దావీదు ఏమంటాడు? నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, నాలో నా ప్రాణము కుంగినప్పుడు ఆయన నా మార్గము నీకు తెలియను. నాకు కలిగిన బాధలన్నీ అదే చాలా ఉన్నాయి ఇక్కడ. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియగము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలోండి నన్ను విడిపింపము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలుండి నా ప్రాణమును తప్పింపము. దావీదుకి అనుభవం. తన కలిగిన బాధలన్నిటిలో కూడా దేవునికి మొరపెట్టాడు. అట్లాగే మనకు కలిగే బాధలు ఇంకా మనం ఎవరు చెప్పుకోవాలి? ఇంకా ఎవరు చెప్తే మన బాధలు తీరుస్తారు? మనుషులకు చెప్తే ఎవరు కూడా తీర్చలేరు. మన బాధలు మనుషులు ఎవరు తీర్చలేరు. ఏదో జాలిగల మాటలు మాట్లాడవచ్చు, సానుభూతి గల మాటలు మాట్లాడవచ్చు, కానీ అయితే మన బాధను తీసివేయలేరు. మన బాధను తీసివేయవాడు దేవుడు అక్కడే. ఒక విధవరాలు ఉంది, మనకు బాగా తెలుసు, లూకాసు వార్తలో. ఆ విధవరాలకు కొడుకున్నాడు, మరి భర్త లేడు, ఒక్కడే కొడుకు ఆమె ఇద్దరు జీవిస్తున్నారు. కొడుకు మరణించాడు. ఆ ఊరు వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గర ఉన్నారు. అందరూ అమ్మాయి ఏడవాకు అని చెప్తున్నారే, కానీ ఆమె దుఃఖాన్ని తీసివేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తీసేస్తారు? ఆమె దుఃఖం పోవాలంటే ఏం చేయాలా చెప్పండి? ఆమె దుఃఖం పోవాలంటే కొడుకు బతకాలా. కొడుకు బతికి ఇదో అమ్మ నీ కుమారుడు అనేవాడు రావాలా. ఎవరు వస్తారు? ఎవరేం చేయమంటారు? అమ్మ ఏదో ఒక మాట చెప్తున్నారు, సానుభూతి మాటలు, ఓదార్పు మాటలు, అమ్మ అని ఏంటింతో చెప్తున్నారు. అయితే యేసు ప్రభు ఆ దారిలో పోతూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాడిని తీసుకుపోతూ ఉన్నారు. పాడిని ఆపమన్నాడు. ఆమెను చూశాడు, ఆ విధవరాలని చూశాడు. ఆ ప్రజల మధ్య ఆమె బాధ, ప్రజలందరూ ఆమె మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అంతా చూసి ఈయన కూడా కనికరపడి అనే మాట ఉంది. కనికరపడి ఏం చేశాడు? పాడిని ముట్టాడు. చిన్నవాడా లెమ్ము అంటే లేచాడు. లేచి ఏం చేశాడు? ఆ బ్రతికిన కొడుకును తల్లికి అప్పగించి, ఇదిగోమా నీ కొడుకు అంటే. ఇప్పుడు ఆమెకి ఏమైంది? దుఃఖం ఉందా? మళ్ళీ ఏడుస్తుందా? ఇంకెందుకు ఏడుస్తుంది? చనిపోయిన కుమారుడు బ్రతికాడు, తన దగ్గర ఉన్నాడు. కుమారుని బట్టి సంతోషం, చెప్పలేనంతటి సంతోషం. కనుక మనకు కూడా ఏదైనా మనము ప్రభు యొద్ద సంతోషించాలంటే, ప్రభు దయను పొందాలంటే, ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందాలంటే మన పాపాన్ని మనం పరిహరించుకోవాలి. అందుకే మనం ప్రార్థన చేయకముందు కొద్ది మాటలు, దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఆ దేవుని దగ్గర మనం ఒప్పుకొని, అయ్యా ఇదని మనం సరి చేసుకొని క్షమాపణ పొంది మరి తిరిగి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఉంటుంది. కనుక ఇప్పుడు కొద్దిసేపు మనము ప్రార్థనలో గడుపుతాం. అంశాల కొరకు ఎవరు ప్రార్థన చేయొద్దండి. వాక్యానుసారంగా మన యొక్క పాపాన్ని సరి చేసుకుందాం, చక్కబరుచుకుందాం. ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా బలహీనత నీలో ఉన్నప్పుడు, ఏదైనా వ్యతిరేకత, ఆకాను చేసిన పాపం లాంటిది ఏదైనా, ఒకవేళ అటువంటిది లేకపోవచ్చు, దొంగతనం చేసి ఉండకపోవచ్చు, ఏదైనా దేవునికి విరోధమైనది, దేవుడు కష్టపడేది ఏదైనా మనం చేసి ఉంటే దాన్ని మనం ఒప్పుకొని క్షమాపణ పొంది తిరిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. చేయండి.